గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో మ్యాట్రిక్స్ అనే ఒక చాప్టర్ తీసుకున్నాము. దానిలో కొన్ని డెఫినేషన్స్ని డిస్కస్ చేసాము. ఆ డెఫినేషన్స్ ఏంటి అన్నది ఇంకొకసారి చూద్దాము. ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ అనే ఒక డెఫినేషన్ చెప్పుకున్నాము. ఈ డెఫినేషన్ ఎలా చెప్పాము? ద రెక్టాంగులర్ array of elements is called matrix. Example: x, y, z, p, q, r, a, b, c. ఈ మ్యాట్రిక్స్లో హారిజాంటల్ లైన్స్ని మనం రోస్ అని చెప్పేసి అన్నాము. హారిజాంటల్ లైన్స్ని రోస్ అని చెప్పేసి అన్నాము. అదేవిధంగా వర్టికల్ లైన్స్ని కాలమ్స్ అన్నాము. మ్యాట్రిక్స్లో హారిజాంటల్ లైన్స్ని రోస్ అన్నాము, వర్టికల్ లైన్స్ని కాలమ్స్ అని చెప్పేసి అన్నాము. మ్యాట్రిక్స్ ఒకసారి డెఫినేషన్ చూడమ్మా. ద రెక్టాంగులర్ array ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము? ఎక్స్, వై, జెడ్, పి, క్యూ, ఆర్, ఏ, బి, సి. హారిజాంటల్ లైన్స్ని రోస్గా చెప్పుకున్నాము, వర్టికల్ లైన్స్ని కాలమ్స్గా చెప్పుకున్నాము. నెక్స్ట్ డెఫినేషన్ ఏం డిస్కస్ చేసాము? ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అమ్మా. ఈ డెఫినేషన్ ఒకసారి చూడండి. ఏ మ్యాట్రిక్స్ కంటైన్ m rows and n columns then order of the matrix defined as order of the matrix defined as m by n. దీన్ని ఎలా చదవాలంటే m by n ఆర్ m క్రాస్ n ఎలా చదివినా పర్లేదమ్మా. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ విధంగా డిఫైన్ చేసాము? m by n ఆర్ m క్రాస్ n. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. 1 2 3 XYZ ఇలా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయో చూడండి. 1 2 రోస్ ఉన్నాయి, అంటే 2 బై ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే మనం తీసుకున్న మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 2/3. 2 రోస్ 3 కాలమ్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ డిస్కస్ చేసామమ్మా. అందులో ఫస్ట్ టైప్ ఏంటిది? రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఎలా చెప్పుకున్నాము?
A matrix contain only one row, then it is called row matrix. మ్యాట్రిక్స్లో ఒకే ఒక రో ఉంటే దానిని రో మ్యాట్రిక్స్ అంటాము. ఏ మ్యాట్రిక్స్ కంటైన్ ఓన్లీ వన్ రో. ఏ మ్యాట్రిక్స్ కంటైన్ ఓన్లీ వన్ రో, then it is called row matrix. ఓన్లీ వన్ రో, ఒక్క రో మాత్రమే ఉంటే దానిని రో మ్యాట్రిక్స్ అంటాము. ఎగ్జాంపుల్ XYZ. ఇదిగోండమ్మా, ఓన్లీ వన్ రో ఉంది. కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు, రో మాత్రం ఒక్కటే ఉండాలి. అలాంటి మ్యాట్రిక్స్ని రో మ్యాట్రిక్స్ అంటాము. దీని ఆర్డర్ ఎలా చెప్పుకోవచ్చు? ఒకటే రో ఉంది, ఓన్లీ వన్ రో, కాలమ్స్ 1 2 3 కాలమ్స్ ఉన్నాయి అంటే 1/3. ఇంకో ఎగ్జాంపుల్ చూడండమ్మా, 1 2, ఓన్లీ వన్ రో, 1 కాలమ్స్ 1 2 2 కాలమ్స్ ఉన్నాయి, 1/2. రో మ్యాట్రిక్స్ ఒకసారి డెఫినేషన్ చూడమ్మా. ఏ మ్యాట్రిక్స్ కంటైన్ ఓన్లీ వన్ రో, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ చూడమ్మా, ఈ డెఫినేషన్. ఏ మ్యాట్రిక్స్ కంటైన్ ఓన్లీ వన్ కాలమ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ కంటైన్ ఓన్లీ వన్ కాలమ్, then it is called column matrix. చూడమ్మా, మ్యాట్రిక్స్లో ఒక్కటే కాలం ఉంటే దానిని కాలం మ్యాట్రిక్స్ అంటాం. ఓన్లీ వన్ కాలం, ఒక్కటే కాలం ఉండాలి, రోస్ ఎన్నైనా ఉండొచ్చు. ఇదిగోండమ్మా ఎగ్జాంపుల్ XYZ. P12. చూడమ్మా, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 రోస్ ఉన్నాయి, కాలం మాత్రం ఒక్కటే ఉంది, ఓన్లీ వన్ కాలం. ఇలాంటి మ్యాట్రిక్స్ని మనం కాలం మ్యాట్రిక్స్ అంటాం. 1 2, ఇదిగోండమ్మా 2 రోస్ ఉన్నాయి, కాలం ఒక్కటే ఉంది. ఇవి మనకి కాలం మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్. Square matrix. In a matrix, number of rows is equal to number of columns. Then that matrix is called square matrix. చూడమ్మా, in a matrix, number of rows is equal to number of columns. Then it is called square matrix. In a matrix, number of rows is equal to number of columns.
then it is called square matrix. నెంబర్ ఆఫ్ రోస్ అనేవి నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్ అయితే ఆ మ్యాట్రిక్స్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, 1 2 3 4. ఈ మ్యాట్రిక్స్లో రోస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ రో, సెకండ్ రో, 2 రోస్ ఉన్నాయి. కాలమ్స్ చూడమ్మా, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ రోస్ అనేవి నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్ అయితే అలాంటి మ్యాట్రిక్స్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము. 1 0 0 0 1 0 0 0 1. ఇంకో ఎగ్జాంపుల్ చూడమ్మా, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 3 రోస్ ఉన్నాయి. ఇక కాలమ్స్ చూద్దాం. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ రోస్ అనేవి నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్ అవుతుంది. ఇలా ఈక్వల్ అయితే ఆ మ్యాట్రిక్స్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము. నెక్స్ట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ కావాలి అంటే కంపల్సరీగా మనకు ఆ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే డయాగ్నల్ మ్యాట్రిక్స్ చెప్తాను. అంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుని దాని మీద కొన్ని కండిషన్స్ అప్లై చేస్తాం. అప్లై చేస్తే అది డయాగ్నల్ మ్యాట్రిక్స్గా చెప్తాం. ఏ కండిషన్స్ అప్లై చేస్తామని చూడము. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0. అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0కి ఈక్వల్ అవ్వాలి. ఇక డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ 1 డయాగ్నల్ ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలా అయితే ఆ మ్యాట్రిక్స్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాము. డెఫినేషన్ చూడమ్మా, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ all other than diagonal elements are equal to 0. All other than diagonal elements are equal to 0 and at least one diagonal element and at least one diagonal element is non-zero. One diagonal element is non-zero. Then it is called diagonal. Then it is called diagonal matrix. చూడమ్మా, diagonal matrix definition. In a square matrix, all other than diagonal elements are equal to 0 and at least one diagonal element is non-zero. Then it is called diagonal matrix. Example 1 0 0 2.
ఇదిగోండమ్మా డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి నాన్ జీరో ఉన్నాయి, అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి జీరో ఉన్నాయి. 1 0 0 0 2 0 0 0 0 డయాగ్నల్ మ్యాట్రిక్స్. అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ కూడా మనకు జీరో ఉన్నాయి, డయాగ్నల్ ఎలిమెంట్ అట్లీస్ట్ 1 నాన్ జీరో ఉంది. నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్ అమ్మ. Scalar matrix. Scalar matrix ante definition చూడండమ్మా. In a square matrix, all other than diagonal elements are equal to 0 and all diagonal elements are equal. Then it is called scalar matrix. In a square matrix, all other than diagonal elements చూడమ్మా స్కేలార్ మ్యాట్రిక్స్. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0. అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి జీరోకి ఈక్వల్ కావాలి అండ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి అన్నీ ఈక్వల్గా ఉండాలి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్. చూడమ్మా స్కేలార్ మ్యాట్రిక్స్ డెఫినేషన్. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ other than diagonal elements are equal. All other than diagonal elements are equal to 0 and all diagonal elements are equal. Other than diagonal elements అనేవి 0కి ఈక్వల్ అవ్వాలి, డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. అలాంటి మ్యాట్రిక్స్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాము. ఎగ్జాంపుల్ 5 0 0 0 5 0 0 0 5. A 0 0 0 A 0 0 0 A 1 0 0 1. చూడమ్మా అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0కి ఈక్వల్ అయినాయి, డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఇలాంటి మ్యాట్రిక్స్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ చూడండి ఒకసారి. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్
are equal to 0 and all diagonal elements are equal to 1, then it is called identity matrix or unit matrix. In a square matrix, all other than diagonal elements are equal to 0 and all diagonal elements are equal to 1, then it is called unit matrix or identity matrix. చూడమ్మా, యూనిట్ మ్యాట్రిక్స్ ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ all other than diagonal elements are equal to 0 and all diagonal elements are equal to 1, then it is called unit matrix. Example, 1 0 0 1, 1 0 0 0 1 0 0 0 1. నెక్స్ట్ డెఫినేషన్ చూడండమ్మా. ఈక్వల్ మ్యాట్రిక్స్ టూ మ్యాట్రిసెస్ ఏ బి, ఆ రెండు మ్యాట్రిసెస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి కండిషన్ చూద్దాము. ఇఫ్ టూ మ్యాట్రిసెస్ ఏ అండ్ బి are said to be equal. Two matrices A and B are said to be equal. ఆ రెండు ఈక్వల్ కావాలి అంటే ఇఫ్ కండిషన్ చూడండమ్మా. ఫస్ట్ పాయింట్, A and B have same order. A and B have same order. Second point, corresponding elements of A and B are equal. Second point, corresponding elements of A and B are equal. చూడమ్మా, టూ మ్యాట్రిసెస్ ఏ అండ్ బి ఆర్ సెడ్ టు బి ఈక్వల్ ఇఫ్ ఫస్ట్ పాయింట్ ఏ అండ్ బి హ్యావ్ సేమ్ ఆర్డర్. ఏ మ్యాట్రిక్స్కి బి మ్యాట్రిక్స్కి ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. ఇక సెకండ్ పాయింట్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. అంటే ఏ మ్యాట్రిక్స్లోను బి మ్యాట్రిక్స్లోను కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూడమ్మా, నేను మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాను 1 2 3 4. ఇది ఏ అనే మ్యాట్రిక్స్గా తీసుకున్నాను. బి అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకుంటున్నాను ఎక్స్ వై జెడ్ ఏ. ఏబి రెండు ఈక్వల్ అని చెప్పేసి అంటున్నాను. అయితే కండిషన్ చూడమ్మా,
ఫస్ట్ ఏ బి ఈ టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అవ్వాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటిది, వాటి ఆర్డర్ సేమ్ ఉండాలి. ఆర్డర్ సేమ్ ఉందో లేదో చెక్ చేద్దాము. ఇదిగోండమ్మా, ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఫస్ట్ రో సెకండ్ రో 2 రోస్ ఉన్నాయి. ఫస్ట్ కాలం సెకండ్ కాలం 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఏ మ్యాట్రిక్స్ ఆర్డరు 2/2. బి మ్యాట్రిక్స్ ఆర్డర్ చూద్దామమ్మా. 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. బి మ్యాట్రిక్స్ కూడా ఆర్డరు 2/2. ఆర్డర్ సేమ్ ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటిది, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. అంటే ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అనేది బి మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. అంటే 1 = x అవ్వాలి. ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంటు బి మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. అంటే 2 = y అవ్వాలి. నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్లో సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు బి మ్యాట్రిక్స్ సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. అంటే 3 అనేది జెడ్కి ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఏ మ్యాట్రిక్స్లో బి మ్యాట్రిక్స్లో ఉన్న సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. అంటే 4 అనేది ఏకి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితే మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి రెండు ఈక్వల్ మ్యాట్రిక్స్ అని చెప్తాము. అంటే కండిషన్ చూడమ్మా, ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ ఆ 2 మ్యాట్రిక్సెస్ ఈక్వల్ కావాలి అంటే ఫస్ట్ ఆ 2 మ్యాట్రిసెస్కి ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. సెకండ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ బి అనేవి ఈక్వల్గా ఉండాలి. అలా ఈక్వల్గా ఉంటే ఆ మ్యాట్రిసెస్ని ఈక్వల్ మ్యాట్రిసెస్ అంటాము. ఈ ఈక్వల్ మ్యాట్రిసెస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాము నెక్స్ట్ క్లాస్లో.